హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. సో వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళడానికి కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ నేను ప్రీవియస్ వీడియోలో తెలియజేశాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ గో అండ్ వాచ్ అవుట్. సో విజయవాడ కనకదుర్గాదేవి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మేము చీరాల వెళ్ళాము. విజయవాడ నుండి చీరాల 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. దీనికి మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ ఆర్ బస్ లో కూడా వెళ్ళొచ్చు. సో మేము వెళ్లే దారిలో అక్కడే ఉన్నటువంటి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ని కూడా దర్శనం చేసుకున్నాము. సో చీరాల బస్ స్టాప్ నుండి బీచ్ కి మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. సో మేము చీరాల అయితే రీచ్ అయిపోయామండి. అక్కడే మేము 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి రిసార్ట్ని బుక్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ రిసార్ట్ని మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్లో కూడా బుక్ చేసుకోవచ్చు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి. సో ఇక లేట్ చేయకుండా బీచ్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇక్కడ మనకి చాలా మూవీ షూటింగ్స్ కూడా అయ్యాయి. క్రాక్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. సో టైం వచ్చేసి 6:30 అవుతుందండి. సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో చిన్నగా కనిపిస్తుంది. ఆ టైంలో నేను వచ్చాను. అదే టైంలో నాకు మూన్ కూడా కనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి వ్యూ. సో దూరంలో చిన్న చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఓడలండి. సో ఇక్కడున్న వాళ్ళంతా 2 to 3 days అలా వెళ్ళేసి ఫిషెస్ పట్టి వస్తుంటారు. సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 1 week ఆల్సో. సో చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. బట్ సో వాళ్ళు రిటర్న్ అయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ఫిషెస్ అన్నీ కూడా ఇక్కడ లైవ్లో సేల్ చేస్తుంటారండి. అది కూడా వేలం పాట పాడేసి. సో నేను అవన్నీ కూడా లైవ్లో చూశాను అండ్ డిఫరెంట్ ఫిషెస్ చూశాను. నాకు చాలా బాగా అనిపించింది చూడ్డానికి. బట్ ఐ డోంట్ లైక్ టు ఈట్ ఫిషెస్. సో మేము ద నెక్స్ట్ డే మార్నింగ్ రామాపురం బీచ్కి వచ్చేసాము. ఇది చీరాల బీచ్ నుండి 10 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఈ బీచ్ అయితే చాలా బాగుందండి. ఎంత నీట్ అండ్ క్లీన్ అండ్ పీస్ఫుల్గా ఉందంటే. అండ్ మేము ఇక్కడ ATV బైక్ రైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. చాలా క్రేజీగా అనిపించింది ఫీల్. సో బైక్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో యునో వాట్, ఇదేంటంటే గణపతి నిమజ్జనం అండి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ గణపతిని సముద్రంలో నిమజ్జనం చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఎంత బాగా అనిపించిందంటే నాకు ఫీలింగ్ అంత క్రేజీగా ఉందండి. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ మై వర్డ్స్. మనం యూజువల్గా గణపతి నిమజ్జనంని ట్యాంక్ బ్యాండ్లో కానీ చెరువులో కానీ చూస్తుంటాము. సముద్రంలో చూడడం అయితే ఫస్ట్ టైం. మీలో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. సో ఐ ట్రైడ్ హార్డ్లీ టు క్యాప్చర్ ద గణపతి వీడియో. బట్ వాళ్ళంతా కూడా గణపతి చుట్టుముట్టేసి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇట్స్ వెరీ హార్డ్ టు విసర్జన్ గణపతి ఇన్ సముద్ర బికాస్ వేవ్స్ అన్నీ కూడా రివర్స్ మోషన్లో వస్తూ ఉంటాయి. మనం గణపతిని అటువైపు విసర్జన చేయాలి. సో వాళ్ళు ఆల్మోస్ట్ చాలా దూరంలో వెళ్ళారు. నాకైతే చాలా భయమేసింది. గణపతి విసర్జన అయిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా వాటర్లో స్నానం చేసేసి రివర్స్ అయిపోయారు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే సీరియస్లీ అక్కడ ఉన్న వాళ్ళంతా లక్కీ పీపుల్ అని చెప్పొచ్చు.
ఐ హ్యావ్ కలెక్టెడ్ ఫ్యూ షెల్స్ అండ్ శంకుస్ ఇన్ ద బీచ్. సో ఈ శంకుస్తో నేను ఒక క్రియేటివిటీ చేద్దామని డిసైడ్ అయిపోయాను. నేనైతే బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసేసాను. సో నేను మా వారు అయితే ఈ బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఐ గోట్ ఎ బ్యూటిఫుల్ మెమోరీస్ హియర్. సో మేము డే మొత్తం స్పెండ్ చేసి రిటర్న్ మళ్ళీ చీరాలకి రీచ్ అయిపోయాము. అప్పుడే తీసుకొచ్చిన కాప్స్ చూడండి. వీటిని ఇప్పుడు ఇక్కడ పరిచేసి ఇక వేలం పాట స్టార్ట్ చేస్తారు. సో నైట్లో కూడా ఒక గణపతి వచ్చేసిందండి, అది కూడా నిమజ్జనం చేస్తున్నారు. సో చూసారు కదా చీరాల బీచ్ ఫుల్ వ్లాగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్. సో మేమైతే రిటర్న్ అయిపోయామండి. ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మెమోరీస్. నాకైతే ప్లేస్ని వదిలేసి రావాలనిపించలేదు, బట్ తప్పదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇలాగే సపోర్ట్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో వీకెండ్ ట్రిప్ మరో మంచి విజిటింగ్ ప్లేస్తో కనిపిస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.